మరి స్వరం మంత్రం ఇళయరాజా బయోపిక్ మొత్తానికి ఇది మరి బయోపిక్లు అంటే మనుషులు తర్వాత అంటే ఎవరైతే లేరో వాళ్ళ తర్వాత బయోపిక్లు తీస్తూ ఉంటారు. మరి ఏంటి ఇళయరాజా గారు ఉన్నప్పుడే బయోపిక్ మీద ఆలోచన రావడం, దానికి ధనుష్ హీరోగా ఫస్ట్ లుక్ కానీ దానికి సంబంధించిన కమల్ హాసన్ ఫస్ట్ లుక్ దాని అదొక ఫస్ట్ రిలీజ్ చేయడం ఏంటి అసలు ఎందుకని ఈ విధంగా ఆలోచించారు? అంటే ఇది ఇళయరాజా బయోపిక్లో దానికి ఇళయరాజా గారు అంగీకారం తెలిపారంటారా ఓం గారు? అంటే ఖచ్చితంగా అండి. ఎందుకంటే నిన్న ఇళయరాజా బయోపిక్కి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం చెన్నైలో ఘనంగా జరిగింది. దానికి స్వయంగా ఇళయరాజా వచ్చి పాల్గొన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇటు ధనుష్ ఫ్యామిలీతోనూ ఇళయరాజా గారికిను ఒక అవినాభావ సంబంధం ఉందండి. ఎందుకంటే ధనుష్ వాళ్ళ ఫాదర్ కావచ్చు, వాళ్ళ అన్నయ్య కావచ్చు, వాళ్ళ సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు. అలాగే ఇళయరాజా కుటుంబం మొత్తం సినిమా రంగంలో మిళితమైన కుటుంబమే. వాళ్ళ ఆర్టిస్టులు కాకపోయిండొచ్చు, కానీ సంగీత పరంగా వాళ్ళు చాలా ఎంతోమంది వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ అన్నదమ్ముల్లో కావచ్చు, మనకు తెలుసు ఇళయరాజా గారి పిల్లల్లో కూడా ముగ్గురు పిల్లలు కూడా సంగీతాన్ని సమకూర్చిన వాళ్ళు. పర్టికులర్గా ఇప్పుడు ఈ విషయానికి వస్తానండి, ఇళయరాజా ఉండగానే బయోపిక్ ఎందుకు తీసుకున్నారంటే అలా కొన్ని జరిగినాయండి. అంటే పర్టికులర్ సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళకి జరగలేదు, కానీ స్పోర్ట్స్ పర్సనాలిటీస్కి, అలాగే పొలిటికల్గా ఉన్న వాళ్ళకి, వ్యాపారస్తులకి, ఇలాంటి వాళ్ళు ఉండగానే అంటే కొన్ని సందర్భాల్లో ఎలా అంటే వాళ్ళ ఇమేజ్ని పెంచుకోవడానికి, లేకపోతే నలుగురికి తెలియజెప్పడం కోసము వాళ్ళే నిర్మాతలుగా మారి సినిమాలు తీసిన సందర్భాలు కూడా ఉన్నాయండి బయోపిక్స్. కాబట్టి సినిమా రంగానికి సంబంధించి సజీవులుగా ఉన్న వాళ్ళ బయోపిక్స్ చాలా రేరుగా వచ్చినాయి. అందులో ఇప్పుడు ఇళయరాజా గారితో ఒకటి అనుకోవచ్చండి. ఒక గ్రేట్నెస్ ఏంటంటే అండి, ఒక కింద స్థాయి కులంలో పుట్టి మాస్ట్రోగా ప్రపంచ సంగీతంలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప వ్యక్తి అండి ఇళయరాజా. అంటే 1000 సినిమాలకి సంగీతం, 1000కి పైగా సినిమాలకి స్వరాలు సమకూర్చినటువంటి వ్యక్తి. అంటే ఒక మనిషి తలుచుకుంటే దైవానుగ్రహం అని ఆయన చెప్తారు. రమణ మహర్షిని విపరీతంగా ఆరాధిస్తుంటారు ఆయన. అవన్నీ పక్కన పెట్టి ఆయనలో ఉన్నటువంటి ఎన్నో రకాల ఆటుపోటలను ఎదుర్కొని ఒక సినిమా రంగంలో ఆ స్థాయికి ఎదగడం అనేది సామాన్య విషయం కాదండి. మనం చూసుంటాం. అంటే వారసులు సినిమా రంగానికి చెందిన వాళ్ళు, వాళ్ళ నిర్మాతలు, తండ్రులు, తాతలు, వీళ్ళు నిర్మాతలుగా ఉండి దర్శకులుగా ఉండి వారసుల పైకి తీసుకురావడం వేరండి. అంటే కానీ మట్టి నుంచి లేచిన, అంటే ధూళి నుంచి లేచిన జిమణి అన్నట్టుగా ఇళయరాజా గారు ఆ స్థాయికి వచ్చారు. అలాంటి ఆయన బయోపిక్ వస్తుంది అంటే అందరూ హర్షించే విషయమే. అయితే ఇళయరాజా గారి పర్మిషన్ కూడా వాళ్ళు తీసుకున్నారు అన్నది నిన్న ఆయన ఆ కార్యక్రమానికి వెళ్ళిన తర్వాత అందరికీ అర్థమైంది. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే మీరు అన్నట్టుగా ఆయన దానికి సంగీతం కూడా ఆయనే సమకూర్చే ఆస్కారం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. అలాగే కమల్ హాసన్ ఇళయరాజాకి చాలా అభిమానించే వ్యక్తి. ఆయన కూడా నిన్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ని కమల్ హాసనే ఆవిష్కరించారు. ధనుష్ ఇళయరాజా పాత్రను చేస్తున్నారు. అంటే ఒక ఇన్స్పైరింగ్ స్టోరీగా ఈ బయోపిక్ ఉంటుందంటలో ఎలాంటి అనుమానము లేదు. అలాగే ఆ సినిమా డైరెక్టర్ కూడా చాలా మంచి టేస్ట్ ఉన్న దర్శకుడు, అలాగే అనుభవం ఉన్న దర్శకుడు. కాబట్టి ఆ రకంగా ఇటు దర్శకుడు, నటుడు, బలమైన నిర్మాతలు, ఇక ఇళయరాజా గారి బయోపిక్ అంటే అందరూ ఎదురు చూసేది. పైగా ఆయనకున్నటువంటి ఆ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ చరిష్మాకి తగ్గట్టుగా దీన్ని పాన్ ఇండియా సినిమాగా ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. ప్రేక్షకులు కూడా ఆదరించే విధంగానే ఆ సినిమా ఉంటుందని భావించవచ్చు రాజు గారు.